ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి, నువ్వు నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నావు కదా. ఆగు బిడ్డా, నీకోసం ఈరోజు ఈ దైవ వాక్కుని తీసుకువచ్చాను. ఆనందంగా విను తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, ఆ దైవ వాక్కు ఏంటి అనేది మనం ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందామా. తల్లి, ఇప్పుడు నీ మనసు పూర్తి గాయాలతో కఠినంగా నిండిపోయి ఉంది కదా. అది నాకు అర్థమవుతుందిలే. నువ్వు ఈ కఠినమైన బాధలను ఒంటరిగానే భరిస్తున్నావు. నిజమే కదా తల్లి. అలా అన్ని కఠినమైన బాధలను భరిస్తున్న నీకు ఎంతో మనోధైర్యం ఉంటుంది కదా. అంత ధైర్యశాలివైన నువ్వు ఇప్పుడు ఏమైంది చెప్పు. నువ్వు ఒంటరివి అని ఎందుకు అంతలా బాధపడుతున్నావు? నీకు నేనున్నానమ్మా. నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను. బాధపడకు. నీ అన్ని కష్టాల నుంచి, బాధల నుంచి నువ్వు బయటపడేలా చేస్తాను. అందుకోసం నువ్వు నాపై పూర్తి నమ్మకంతో ఉండు. సాయి అని నువ్వు నన్ను పిలవగానే నీ పూర్తి బాధ్యత నేను తీసుకున్నాను. నీ కన్నీటిని తుడిచే వెళ్తాను బిడ్డా. ఒకటి గుర్తుంచుకో, నేను నీకు ప్రతిరోజు చెప్పేది ఒట్టి మాటలు కాదు, అనుగ్రహ వాక్కులు కూడా కాదమ్మా, దైవవాక్కు. నువ్వు ఈ దైవవాక్కు శక్తి తెలియకుండా భయపడుతున్నావు. నన్ను పూజించి తండ్రిలా భావించే వారికి నేను ఎప్పుడూ కాపలాగా ఉంటాను. మీరు నన్ను ఒక విగ్రహంలా పూజిస్తే నేను అలానే కనిపిస్తాను. అలా కాకుండా జీవమున్న మనిషిలా భావిస్తే మీకు మంచి చెప్పే గురువుగా మారుతాను. నువ్వు నన్ను గురువుగా అనుకుంటే నీకున్న అన్ని కష్టాలను, దుఃఖాలను నేను తీసుకొని నీ జీవితంలో వెలుగునిచ్చే దీపంలా నేను మారుతాను. నీ జీవితమంతా పూర్తి వెలుగుతో నింపుతానమ్మా. నీ గురువుగా అవతరిస్తాను తల్లి. మరి ఇదంతా ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నీ సాయి చెప్పేది దైవవాకు, తప్పక జరుగుతుంది అని నువ్వు నమ్మితేనే ఇదంతా జరుగుతుంది. వెంటనే నీకున్న భయమంతా దూరంగా పారిపోతుందమ్మా. నా బాబా నాకు ప్రమాణం చేశారు, ఇక నాకు ఎలాంటి దిగులు అవసరం లేదు అని నీకు నువ్వు ధైర్యం చెప్పుకో. అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు. నువ్వు నా వాక్కులు ఎలా అయితే తీసుకుంటావో అవి సేమ్ అలానే ఫలిస్తాయమ్మా. అసలు బాబా ఏం చేయలేదు, నాకు ఏం చేయరు అని అనుకుంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు. ఇప్పుడు నేను నిన్ను కష్టపెడుతున్నానని బాధపడకు. ఆ కష్టం రేపు నిన్ను అత్యంత ఎత్తులో నిలబడుతుంది అని గుర్తుంచుకోమ్మా. వెంటనే బాధలు వస్తున్నాయంటే దాని అర్థం ఏంటో తెలుసా? త్వరలోనే నువ్వు అంతులేని ఆనందాన్ని పొందబోతున్నావు అన్న విషయం గుర్తుంచుకో. ఒకటి చెప్పనా, నన్ను నువ్వు కలిసినప్పుడు నీ బాధలు సగం తగ్గిపోయాయి. ఇక నువ్వు నన్ను నమ్మడం మొదలు పెట్టగానే నీకు మంచి కాలం కూడా ప్రారంభమైనట్టే తల్లి. నా దగ్గర శరణాగతి పొందినప్పుడే నేను నీ కష్టాలను వేళ్లతో సహా పీకి పారేస్తాను. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది కేవలం కొన్ని కర్మ ఫలితాలు మాత్రమే. ఏదో ఒకరోజు నా ఈ మాటలన్నీ దైవ వాక్కులుగా నిన్ను చేరుతాయి బిడ్డా. ఇక నీకు మంచి కాలం ఆరంభమైంది అని తెలుసుకో. అనుకున్న వెంటనే అందరూ ఈ మాటలు వినలేరమ్మా. కానీ ఈరోజు నువ్వు ఇది వింటున్నావంటే అది అంతా దైవాజ్ఞ. దైవాజ్ఞతోనే నువ్వు ఈరోజు ఈ మాటలు వినగలుగుతున్నావు. నీకు అతి త్వరలోనే ఒక బహుమతి కూడా అందిస్తాను బిడ్డా. అతి త్వరలో నీ కన్నీళ్లను, కష్టాలను పోగొట్టేదే నీకు ఆనందాన్నిచ్చే బహుమతే ఇస్తాను. నువ్వు నా దగ్గర కోరే కోరికలన్నీ న్యాయమైనవే, అది నాకు కూడా తెలుసమ్మా. వాటన్నిటినీ తప్పకుండా తీరుస్తాను. ధైర్యంగా ఉండు. ఈ రోజు నుంచి ప్రతిరోజు నీ జీవితంలో కొన్ని మార్పులు కల్పిస్తాను. వాటిని కొద్దిగా గమనిస్తూ ఉండు. నీ కలలన్నీ నేను తీరుస్తాను కదా. అందుకే
ఈ దైవ వాక్కును నీకు అందిస్తున్నాను. ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండు బిడ్డా. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. నమ్మకంతో ఉండు తల్లి, అంతా మంచే జరుగుతుంది. నీ తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం? ధైర్యంగా ఉండు అని బాబాగారైతే మనకి ఈరోజు దైవాజ్ఞనైతే మనకి ఈరోజు చెప్పారండి. ఈ దైవ వాక్కు మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు తప్పకుండా ఫలించే తీరుతుంది ఫ్రెండ్స్. ఈరోజు మీరు ఈ మాటలు వింటున్నారు అంటే అది కూడా దైవాజ్ఞ అని మనకి ఈరోజు బాబాగారైతే చెప్తున్నారు. అతి త్వరలోనే మనకి కొన్ని బహుమతులు కూడా పంపిస్తారు. అవి కూడా మనకు ఆనందాన్ని ఇస్తాయి అని చెప్పి బాబాగారు చెప్తున్నారంటే అది తప్పకుండా అలానే జరిగి తీరుతుందండి. కాబట్టి బాబాగారి మీద నమ్మకంతో బాబాగారు అన్నీ చేస్తారు అనే నమ్మకంతో ఉంటే ఖచ్చితంగా అలానే అన్నీ జరిపిస్తారు. ఇక నమ్మకంతో ఉండండి ఫ్రెండ్స్, అంతా మంచిగా జరుగుతుంది. ఇక అదే అండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.